హలో ఫ్రెండ్స్, నమస్కారం నుండి నమస్కారములు. ఓం సత్యము, ఓం సత్యము. కమాండ్ ఇండియన్ కమాండ్ సాపలండి. స్వర్గములో ఉన్న మాటలు మనిషితో ఓం సత్యము. మదర్ ఇండియా కమాండ్ ఇండియన్ అమ్మ కనకదుర్గమ్మ ఏంటి మాట్లాడుతుందంటే నీతో నాతో మనందరితో కమాల్ మాట. అవి ఏం మాటలండి. మనము ఉదయం లేస్తున్నాము చూడండి, ఉదయం నుండి సాయంకాలం వరకు మనం ఎలాగా నడుస్తున్నాము, ఎవరితో ఏం మాట్లాడుతున్నాము, అబద్ధాలు మాట్లాడుతున్నాము లేదా ఓం సత్యము మాట్లాడుతున్నాము. మనము ఆలోచించాలి. మనం ఆలోచించకపోతే మనము నరకంలోకి మనం వెళ్తామండి. మరి సత్యయుగం లోపలికి వచ్చాము, కలియుగం మన లేదండి. హిందువైనా, ముస్లిమైనా, క్రిస్టియన్ అయినా, సిక్ అయినా, ఎవరైనా సరే మనం సత్యమే మాట్లాడాలి. సత్యం మాట్లాడకపోతే మనకి ముక్తి ఉండదు, మోక్షం ఉండదు, పరలోకం ఉండదు, ఏమున్నదండి అక్కడ. మనము దేవుని పోలికలతో మనము జన్మించామండి. గాడ్ ఈ శరీరం. ఆ కలియుగ భగవంతుడికి ఓం జయ శ్రీ జగన్నాథుడికి కళ్ళు, నోరు, ముక్కు, చెవులే ఉన్నాయండి. ఈ చేతులు, కాళ్ళు లేవండి. ఆ దేవుడే మనకి ఈ చేతులు, కాళ్ళు మనకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారండి? ఈ రెండు చేతులతో పనులు చేయాలి ఏంటి, సంపాదించాలి, మన ఇంటిని నడిపించాలి. అవునా కాదు? రెండు చేతులతో సంపాదించకపోతే మన శరీరం స్వాస్థ్యం ఎక్కడ ఉంటుందండి? మనకి ఎక్కడైనా ఆకలికి ఉంటుంది. అసలు పని చేయకపోతే మన ఇంట్లోనే ప్రాబ్లం. అవునా కదా? మనం పనులు చేయము, అలాగా బద్దకొస్తూ అలాగే ఉంటాము. ఈ పని కాకపోతే ఆ పని, ఆ పని కాకపోతే ఈ పని, ఏదో పని చేస్తూ మనం వెళ్ళాలండి ముందుకు. అప్పుడే మనము ఆనంద లోకంకి వెళ్తాం. ఓం సత్యము.